ఇక ఈరోజు స్పెషాలిటీ చాలా స్పెషల్ డే ఈరోజు ఆంధ్ర ప్రజలకి. అసలు ఉత్తరాంధ్ర దశ దిశ మారిపోతున్న రోజు ఇది. సో దట్ ఇస్ భోగాపురం ఎయిర్పోర్ట్. సో మరికొద్ది సేపట్లో ప్రధాన చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. ఇక్కడ స్టూడియోలో ఉన్న ఎక్సైట్మెంట్ మీ అందరిలో కూడా ఉందనేది తెలుసు. సో భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని బిగ్ టీవీలో కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మరికొన్ని గంటల్లోనే ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. అది కూడా ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారు. అండ్ ధీమ్సా నృత్యం ఇప్పటికే గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది. సో చాలా బాగుంది. వేల మందితో దింసా నృత్యాన్ని కోఆర్డినేట్ చేయటం అంటే నాకు కూడా ఆ దృశ్యాన్ని ఎప్పుడెప్పుడు చూడాలని అనిపిస్తుంది. రిహార్సల్ చూసిన తర్వాత ఎంత బాగుందో తెలుసా సత్తాజ్. అవును, చాలా మంది ఆంధ్ర తెలుగు వారి నుంచి చాలా కమెంట్స్ వచ్చాయి. చాలా అద్భుతంగా ఉందని, పైగా రికార్డ్ సాధించింది కూడా. ఎస్, భీమ్సా నృత్యానికి సంబంధించి ఇప్పటికే రికార్డ్ సాధించింది. అది కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాకముందే రికార్డును సాధించింది అంటే గ్రేట్. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన రన్వేనే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అదిగో అదే భోగాపురం ఎయిర్పోర్ట్. ఇది ఉత్తరాంధ్ర వాసుల కళ, ఉత్తరాంధ్ర దశ దిశను మార్చే ఎయిర్పోర్ట్ అని భావిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లో ప్రధాని అక్కడికి రాబోతున్నారు. ఎస్, దీనికి సంబంధించిన అన్ని అప్డేట్స్ బిగ్ టీవీలో కవర్ అవుతూనే ఉంటాయి. అన్ని రంగాల్లో ప్రగతిని చేకూర్చే విధంగా జాతికి ఈ ఎయిర్పోర్ట్ ని అంకితం చేయబోతున్నారు ప్రధానమంత్రి. ఇక ఇరువైపులా కూడా 2 ఉప వేదికలు ఉండబోతున్నాయి. సీటింగ్ కెపాసిటీ 3 లక్షలుగా ఉండబోతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది గవర్నమెంట్. 3000 సీసీ కెమెరాస్ ద్వారా ఇటు సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. నిజానికి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించితో పాటు ముందు మనం మాట్లాడుకున్నట్టే ధీమ్సా నృత్యం గురించి మాట్లాడుకోవాలి. ప్రారంభానికి ముందే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక రికార్డు క్రియేట్ చేసింది. 13,000 మందితో అక్కడ ధీమ్సా నృత్యాన్ని ఏర్పాటు చేశారు. ధీమ్సా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. ఇమాజిన్ 2-3 స్టేజ్ మీద ఉండి ఒకటే కోఆర్డినేషన్ తో నృత్యం చేస్తుంటేనే చూడడానికి చాలా బాగుంటుంది. అట్లాంటిది 13,000 మంది కోఆర్డినేషన్ తో అందరూ కలిసి ఒక్కసారి ఇమాజిన్ చేయండి దాన్ని. 13,000 మందితో సంప్రదాయ ధీమ్సా నృత్యం చేస్తూ ఉంటే, అందరూ ఒకే లయబద్ధంగా కదులుతూ ఉంటే, ప్రధానికి వాళ్ళందరూ స్వాగతం పలుకుతూ ఉంటే, అదిగో చూడండి దృశ్యాలు, బాబా బాబా బా ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. పైన జాతీయ జెండా రెపరెపలాడుతుంది. కింద అక్కడ మన సోదరిమణులు ధీమ్సా నృత్యాన్ని లయబద్ధంగా చేస్తూ ఉన్నారు. ప్రధానికి స్వాగతం పలకడానికి చేస్తున్న రిహార్సల్స్ అవి. ఒక పక్క మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడుతుంది. కింద ఉత్తరాంధ్ర వాసుల ధీమ్సా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకడానికి రెడీ అయిపోయారు. ఆ ఎయిర్పోర్ట్ మన ప్రాంత అభివృద్ధిని మారుస్తుంది అని వాళ్ళందరూ నమ్మకంతో, ఆనందంతో ఆ ధీమ్సా నృత్యాన్ని ఒక లయబద్ధంగా చేస్తూ ఉన్నారు. ధీమ్సా నృత్యం అనేది గిరిజనుల ప్రసిద్ధ నృత్యం. అది వాళ్ళ సంప్రదాయ నృత్యం. ఉత్తరాంధ్ర అంతా గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. నిజానికి తెలుసా నీకు, ఎక్కువగా ఉంటాయి గిరిజన ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోతాం తెలుసా. నిజానికి గిరిజన ప్రాంతానికి వెళ్తే ఒక పక్క స్వచ్ఛమైన అడవి, స్వచ్ఛమైన మనసుతో ఉన్నటువంటి గిరిజనులు, వాళ్ళ చూపులు, పలకరింపులు అన్ని ఎంత అందంగా ఉంటాయో తెలుసా, ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా. ఎస్, ఫస్ట్ ఫ్లైట్ కూడా ఈ రోజు స్టార్ట్ అవ్వబోతోంది. మరి కాసేపట్లో ప్రారంభోత్సవం ఉండబోతుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈ రోజు రాబోతున్నారు. జాతికి భోగాపురం ఎయిర్పోర్ట్ ని అంకితం చేయబోతున్నారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర దశ దిశ మారిపోతుందని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. మరి కాసేపట్లో గోల్డెన్ చాప్టర్ స్టార్ట్ అవ్వబోతోంది. దానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ కవర్ అవుతున్నాయి.